పైతర గ్రామం చెక్ డ్యాం వద్ద మంజీరా పరవలు తొక్కుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వివేక్, వేం నరేందర్ రెడ్డి, నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్కు ప్రత్యేక కృతజ్ఞతలని కాంగ్రెస్ కొల్చారం మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్, కౌడిపల్లి మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామం చెక్ డ్యాం వద్ద మంజీరా నది పరవలు తొక్కుతూ ప్రవహించడంతో మంజీరా నది పరివాహక ప్రాంత రైతుల కళ్లలో ఆనందం నింపింది. సింగూర్ ప్రాజెక్టు నుండి నీటిని విడుదల చేయడంతో చెక్ డ్యాం నిండుకుండలా పొంగి పొందుతోంది. నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులగారి మల్లేశం గౌడ్, మాజీ కౌడిపల్లి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మండల నాయకులు గ్రామ రైతులతో కలిసి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రైతులు పంటలు పండి సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని ప్రార్థిస్తూ కొబ్బరికాయలు కొట్టి పూలు చల్లుతూ గంగమ్మకు హారతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, యూత్ అధ్యక్షుడు అల్లిచందు, పిఎస్సిఎస్ మాజీ డైరెక్టర్ గోపిగారు దుర్గేష్ గౌడ్, తుక్కాపురం శ్రీశైలం రంగంపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోండ కృష్ణ, కోనాపూర్ అధ్యక్షులు బండి మల్లేశం, పైతర గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమేష్, ఆగం గౌడ్, ఉపేందర్ గౌడ్, రామకృష్ణయ్య, శివ, చిలుక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మండల రైతాంగానికి ఎండుతున్న పంటలను చూసి చెలించి మా స్థానిక నియోజకవర్గ నాయకత్వం స్పందించి పైన ఉన్న రేవంత్ రెడ్డి గారికి సమాచారం చేరవేసి వారి ద్వారా ఉత్తమ్ కుమార్ రెడ్డి ద్వారా పర్మిషన్ తీసుకొని ఇక్కడికి మాకు కొల్చారం మండల రైతాంగానికి నీళ్ళు ఇప్పించిన మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ ఆవుల రాజిరెడ్డి గారికి, అలాగే జిల్లా రథసారథి రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా మన మండల పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ గారు ఇట్టి కార్యక్రమానికి విచ్చేసినందుకు కూడా అతని కృతజ్ఞతలు తెలియజేస్తూ వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలందరికీ మా గ్రామ కమిటీ తరఫున, పైతర గ్రామ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ 1000 ఎకరాల్లో పంటలు ఎండుతున్న తరుణంలో మాకు జీవి పోతుంటే నీళ్లు పోసినట్టుగా మాకు మా రైతాంగానికి చేయూతనిచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ఇక్కడ 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగి కోట్లలో మాకు నష్టం జరుగుతుండే అలాంటి తరుణంలో మాకు నీళ్ళు ఇచ్చినందుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, ఆవుల రాజిరెడ్డి గారికి, రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ గారికి, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన ఏదైతే కొల్చారం మండలంలో ఎన్గండ్ల నుంచి స్టార్ట్ అవుతుంది మన మంజీరా రివేర్, కానీ ఇక్కడ పైతర చెక్ డ్యామ్ దగ్గర మా స్థానిక మండల సీనియర్ నాయకులు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి గారి పిలుపు మేరకు మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు భూమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీ మండల నాయకత్వం, మా వైస్ ఎంపీపీ మల్లన్న, మా మాజీ సర్పంచ్ బండి రమేష్ అన్న మరియు తుక్కాపూర్ శ్రీశైలం మాజీ సర్పంచ్, వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులతో అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చి గంగమ్మ తల్లికి పూజలు నిర్వహించడం జరిగింది. గంగమ్మ తల్లి చల్లగా ఉంటేనే మనమంతా చల్లగా ఉంటాం కాబట్టి ఈరోజు మనకు డిసెంబర్ మాసంలోనే మన సంబంధిత గారు తైబంద్ విషయంలో ఈరోజు మనకు ఈసారి వచ్చినంత ఫ్లడ్ రాలేదు కాబట్టి సింగూర్ డ్యామేజ్ ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు యాసంగి పంటలు వేయద్దని కూడా గారు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అయినా కానీ మనకు ఇక్కడ నది పరివాహక ప్రాంతాలు కాబట్టి మన సంగాయిపేట, చిన్నగన్పూర్, పైతర, తుక్కాపూర్ మరియు కోనాపూర్, ఏటిగడ్డ, మందాపూర్ రైతులందరూ కూడా లిఫ్ట్ ద్వారా పండించుకుంటారు కాబట్టి అయినా మనకు 8 టీఎంసీలు ఉన్నప్పుడు మెట్రో వాటర్ బోర్డు వారు శాస్త్ర జీవో ఉంది సింగూరు మీద, అది అందరు తెలుసు, గత పాలకులు తెలుసు, ఇప్పుడున్న తెలుసు. అయినా సరే మేము మొక్కువని దీక్షతో మా రైతాంగాన్ని ఆదుకోవాలనే సంకల్పంతో ఏదైతే మా పరివాహక ప్రాంతాలు, మా శ్రీనివాస్ రెడ్డి కానీ, బండి మల్లేష్ అన్న కానీ, మా రమేష్ అన్న కానీ, ప్రతి ఒక్కరు అల్లు మల్లన్న, వంగాల సంజీవాని వీళ్ళందరూ కూడా ఫోన్ల ద్వారా మాకు తెలపడంతో వెంటనే హుటాహుటిన మేము రాజన్నను పట్టుకొని సంబంధిత శాఖ ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి వివేక్ గారికి, మరి వేం నరేందర్ గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కలిసినాక కూడా వాళ్ళు సానుకూలంగా స్పందిస్తూ ఉన్న జీవో గురించి వివరంగా చెప్పడం జరిగింది. అయినా సరే మేము మానవత్వ కోణంలో మీరు ఇప్పుడు ఇడిస్తే లాభం లేదు అనుకోకుండా ఉన్న వరలన్నా కాపాడడం 5-6 వేల ఎకరాలు మా మండలంలో ఉంటాయి సుమారుగా, కానీ లక్షల ఎకరాలు ఉన్నాయి నది పరివాహక ప్రాంతంలో. ఈ నీళ్లు ఓన్లీ మండలానికే ప్రాధాన్యత కాదు, ఈ నదివాహక ప్రాంతం ఉన్న ప్రతి మండలానికి కూడా, ప్రతి రైతు కూడా ఉపయోగపడుతుంది. ఇంత పెద్ద జీవోను ఉన్నా కానీ దాన్ని మనకు పట్టించుకోకుండా సీఎం మన రేవంత్ రెడ్డి గారు రైతుల పక్షపాతి అనే దానికి ఒక గొప్ప నిదర్శనమని, ఇంత ఎండాకాలంలో ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ మనకు నీళ్ళిప్పి చివరి దశ ఉన్న వరిని కాపాడడానికి ఒక అపర భగీరథుడుగా మాకు వరం ఇచ్చిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఇట్టి అవకాశాన్ని
మండల ప్రజలు మాకు కూడా మండల నాయకత్వాన్ని కల్పించినందుకు కూడా మేము కూడా జన్మ ధన్యమైంది అనుకుంటున్నాము. ఎందుకంటే ఈ నీటి చుక్క అనేది ఎంత విలువైందో మనకు తెలుసు. ఈరోజు మనం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని మనం మాట్లాడే మన కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే కొంతమంది మన పార్టీ మీద దుష్ప్రచారాలు చేయడం జరిగింది గతంలో. ఎప్పుడు కూడా రైతులను ఇబ్బంది పెట్టే కాంగ్రెస్ పార్టీ కాదు. రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ, రైతుకు బోనస్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నమ్మే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఈరోజు ఇంత పెద్ద పూజా కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఈ గ్రామస్తులు అందరూ పాల్గొనడం ఎంత శుభసూచకం. దయచేసి ఇక్కడికైనా ప్రతిపక్షాలకు ఒకటే మేము ఈ సూచన చేస్తున్నాం. సరే, మీ పాత్ర మీరు వహించండి, తప్పులేదు. రైతుల పట్ల మీరు మాట్లాడాల్సిన ధర్మం మీ దగ్గర ఉంది. కానీ లేని మా కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేసి మాత్రం ఊరుకునే లేదని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు మా ప్రియ నాయకులు నర్సాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రాజిరెడ్డి గారికి మరియు జిల్లా రథసారథి అంజనేయులు గౌడ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.